హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. సో పుండికూరతో ఇప్పటివరకు అయితే చాలా రెసిపీస్ చూసారు కదా. ఈరోజు మన వీడియోలో పుండికూరతోనే రైస్ చూడబోతున్నారు. పుండికూర చట్నీ ఇంకా పుండికూర కర్రీ ఇలాంటివి కొంచెం ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఈ విధంగా పుండికూరతో రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేడయ్యాక దీంట్లోకి టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని గ్రీన్ చిల్లీ. సో కారం చూసుకొని గ్రీన్ చిల్లీ మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. సో ఇక్కడ నేను గోంగూర రైస్ కలుపుతున్నాను కాబట్టి దీంట్లోకి గ్రీన్ చిల్లీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మంచిగా మనం కడిగి పెట్టుకున్న పుండికూర ఆకులను దీంట్లోకి వేసుకుంటున్నాను. పుండికూరని మనం కట్ చేసి వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ ఇలాగే వేసుకోవచ్చు ఆకులని. ఒకటి మనం లైట్ గా మిక్సీ పట్టించుకుంటాం కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు. పుండికూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదండి, సో అందుకని దీంట్లో నేను చింతపండు వేయట్లేదు. సో మీరు వేరే రైస్ లో అయితే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చిన్న మంట పైన ఈ విధంగా గోలించుకోవాలి. సో చూస్తున్నారు కదా, వెంటనే మగ్గిపోతుంది ఇది కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకోవడానికి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. దీంట్లోకి మనం తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయింది కదా, దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, సో 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, పసుపు. తాలింపు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, అది మిరపకాయలు దీంట్లో వేసుకుంటున్నాను. దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం మిక్సీ పట్టించుకుందామండి. దీంట్లోకి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న పుండికూర వేసుకుందాం. మిక్సీ పట్టించుకుందామండి. సో ఇలా నేను ఆల్రెడీ రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను అండి. ఇది కొంచెం ఉండలు లేకుండా విధంగా పొడి పొడిగా అనుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న పుండికూర వేసేసుకుందాం. రైస్ కలిపేసుకున్న తర్వాత ఈ తాలింపు దాంట్లో వేసుకొని కలిపేసుకుందాం. సో మీకు కొంచెం పుల్లగా ఎక్కువ అనిపిస్తే మీరు మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు, ఎక్కువ కూడా వేసుకోవద్దు. సో మీరు కారంని బట్టి పులుపుని బట్టి షుగర్ యాడ్ చేసుకుంటే అక్కడికే కొంచెం పులుపు తగ్గుతుంది, బట్ టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మనం ఇలా రైస్ కలుపుకునేటప్పుడు రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే ఈ పేస్ట్ అండ్ ఈ తాలింపు అనేది దీనికి కరెక్ట్గా పట్టుకుంటుంది. సో ఎప్పుడు పుండికూరతో కర్రీ, పప్పు ఈ విధంగా చట్నీలు చేసుకుంటాను కదా, రైస్ ఎందుకు చేయకూడదు అనిపించి సో నేను ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను పిల్లలకు పెట్టే లంచ్ బాక్స్లో ఇది కూడా యాడ్ చేసుకున్నానండి. సో 10 డేస్కి ఒకసారి అలా చూసుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, మొత్తానికి మన పుండికూర రైస్ అయిపోయింది. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే సో నేను కూడా హ్యాపీ అనమాట. సో ఇదొక్క విషయం గుర్తుపెట్టుకొని వీడియోకి లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో కలుద్దామండి. అప్పటివరకు నమస్తే, థ్యాంక్ యూ.